తెలుగు సీమ రైతులకు నమస్కారం. మనం ఈరోజు వచ్చేసి హరిజన రామాంజనేయులు గారి దగ్గర ఉన్నాం. ఆయన బెండకాయ సాగు చేయబట్టి ఒక 10-15 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాడు. ఆయన దగ్గర ఉన్న పూర్తి అనుభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఆంజనేయులు గారు. మీరు ఇక్కడ తెచ్చుకున్నటువంటి బెండకాయ ఏ రకము? జానకి రకం. ఎన్ని రోజుల పంట ఇది? 50 రోజుల పంట. 50 రోజుల పంట. ఎన్ని కోతలు వస్తాయని చెప్పినారు? దాదాపు 35 కోతల వరకు. దాదాపు 35 కోతల వరకు వస్తుంది. బాగా ఎకరానికి ఒక ఎకరనే కదా ఇక్కడ? ఎకరానికి ఎన్ని క్వింటాల వరకు దిగుబడి దిగొచ్చు ఒక కోతకి? 3 క్వింటాలు 4 క్వింటాల వరకు. ఒక కోతకి వచ్చేసి 3 నుండి 4 క్వింటాల వరకు రావచ్చు. పెరుగుతుంది ఏమన్నా తగ్గే అవకాశం? క్వింటాన్నర, 2 క్వింటాలు, 3 క్వింటాలు, 3.5 క్వింటాలు, 4 క్వింటాల వరకు పెరుగుతుంది. 4 క్వింటాల వరకు పెరుగుతుంది. దీనికి స్పేర్ మందు ఎన్ని రోజులు కొట్టాల్సి వస్తుంది? ఫస్ట్ సన్న మొక్కలప్పుడు 15 రోజుల లోపల కొట్టేసేదా? 15 రోజుల లోపల ఒకసారి పడుతుంది. తర్వాత బెండకాయలు స్టార్ట్ అయినాకనా కొడుతూనే ఉండాలి. బాగా ఎప్పుడంతా మన పూల దశ కొడుతూనే ఉండాలి. ఫస్ట్ బాగా దీంట్లో ఎదుర్కొన్న మొట్టమొదటి సమస్య పురుగే. పురుగు దోమ. పురుగే. ఏమేం తెచ్చి కొట్టినావు ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు కొట్టింటావు కదా? అన్ని మందులు ఏది ఎక్కువ కొట్టినావు అని రకాలుగా దాన్ని బట్టి. ఫస్ట్ కొట్టిన మందు చెప్పు. ఫస్ట్ కొట్టిన దాంట్లో బెంజర్ కాటి నుంచి స్టార్ట్. బెంజర్ స్టార్ట్. మ్యాక్టిమన్ బెంజరా? బెంజర్ కాటి నుంచి స్టార్ట్. కంట్రోల్ అయింది. అప్పుడు కంట్రోల్ అయింది. ఇప్పుడు కోత ఎన్ని రోజులకు ఒక కోత పడుతుంది? దినం మరుస దినం. వారంలో ఒకసారి మందు, దినం మరుస దినం కోత. ఒక ఎకరాకు వచ్చేసి 5 నుండి 6 క్వింటాల వరకు దిగుబడి రావడం అనేది. 3 క్వింటాల నుంచి 4 క్వింటాల వరకు దిగుబడి. 3 క్వింటాల నుండి 4 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. మధ్యన 7 పూసాలకు వేసుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ పెరుగుతుంది. సార్లకి వేసుకుంటే ఎక్కువ పెరుగుతుంది. దగ్గరికి వేసుకుంటే తగ్గుతుంది. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పంట ప్రస్తుతానికి? ఈ రోజు వరకు 30 కోతలైంది. 30 కోతలైంది అంటే దీని సమయం అయిపోయినట్టునేనా? అయిపోయింది. ఇప్పుడు వరకు ఫస్ట్ దప్పలో ఎంత ఫర్టిలైజర్ వేసినావు భూమిలో? 2వ దప్ప ఎంత వేసినావు? 3వ దప్ప ఎంత వేసినావు? ఫస్ట్ దప్పలో 2 సంచులు వేసిన, తర్వాత 3 సంచులు వేసిన. అంటే ఏం వేసినావు? 3 సంచులు 2 సంచులు? యూరియా ఒకటి, గ్రోమర్ ఒకటి, రేంది 0. ఇప్పటికి 30 కోతలు అయితే తగింది. మీరు పెట్టినది ఈ ఖర్చు ఎంత అయింది ఇప్పటి వరకు? ఈ రోజు వరకు మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నారు దీనికి? స్పేర్ మందులకు, ఫర్టిలైజర్ 30,000 దాకా ఖర్చు ఉంటుంది. 30,000 దాకా ఖర్చు వస్తుంటుంది. మీకు దీని మీద ఎంతవరకు ఆదాయం వచ్చింది? రేట్లు దిగుబడి బాగానే వస్తుంది. మనం పర్టికులర్గా మనకు తెలిసినంత వరకు ఇంత వచ్చింటుంది, ఇంత దిగుబడి అయింది, ఇంత ఖర్చు అయింది, ఇంత లాభం వచ్చింటుంది, లేదంటే ఇంత నష్టం వచ్చింది అనుకుంటాను కదా. అట్లా దాన్ని ఒకవేళ నష్టం అయితే రాదు. దిగుబడిని బట్టి, రేటుని రోజుని బట్టి, రేటుని బట్టి మన ఆదాయం అనేది పెరుగుతుంది. అంతే. మీరు వారానికి ఖచ్చితంగా 2 సార్లు కొట్టాల్సిందేనా? వారానికి ఒకసారి కొట్టాలి. మందు కొట్టాల్సింది. మొత్తానికి ఒక్క కోతకు వచ్చేసి 5. ఇప్పుడు లాస్ట్ అంటున్నారు కదా, ఈ లాస్ట్ కోతకి ఎన్ని వచ్చినాయి? 3 బస్తాలు. 3 బస్తాలు 2 క్వింటాన్నర అవుతాయి. క్వింటాన్నర అంటే ఇప్పుడు 30 కోతల్లో ఎన్ని కోతల వరకు బాగా వచ్చి ఉంటుంది? 15 కోతలు బాగా వచ్చింది. 15 కోతల వరకు హాయిగా పెరుగుకుంటా పోయి ఉంటుంది. మళ్ళీ దిగుకుంటా ఆ 15 కోతలు దాటిన తర్వాత కొంచెం తగ్గుకుంటా అనేది వస్తుంది. పెట్టుకున్న రైతుకి అయితే ఎటువంటి నష్టం ఏం లేదు కదా? లేదు. ఏదంటే కొద్దిగా మనకు తగినంత రేటు కలిసి వస్తే లాభం ఉంటుంది. మీ 10-15 ఏళ్ళ అనుభవంలో దీంట్లో మిమ్మల్ని అయితే నష్టపరచడం కానీ అదే విధంగా లేదు. చేసుకుంటా పోతుంటే ప్రస్తుతానికి మనకైతే బతికి ఉంది. ఏం నష్టం చేయకుండా వస్తుంది. దానికి కవర్ అవుతుంటా ఏదో మనకు కూలి మరి కదా. ఒక రైతు అయితే భయపడకుండా చేసుకోవచ్చు కదా. దాన్ని కాపాడుకునే విధానాన్ని బట్టి రైతులు వేసుకోవచ్చు. పొలాన్ని బట్టి, నీళ్ళని బట్టి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉండదు దీనికి. నీళ్ళు ఎక్కువ ఉండదు. 2 రోజులకు ఒకసారి కడతారు నీళ్ళు. బాగా ఎండలు ఉంటే కోతకు వస్తేనే మళ్ళీ పెట్టాలి. కోతకు వస్తేనే మళ్ళీ పెట్టాలి. అంటే వాళ్ళ నేలలు, డవనలు ఉన్న నేలలు, సదురు ఆటం ఉంటే 2 కోతలకు ఒకసారి కవర్ అవుతుంది.